హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా తెలుగు గ్రామర్ బిట్సే. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ అన్నీ కూడా గత టేట్లో పేపర్ 2 వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ అండి. తెలుగులో తొలి యాత్ర రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. అంతకు ముందు నుండే పురుషులు రాసిన యాత్రా రచనలు ఉన్న ఒక మహిళ రచించిన తొలి యాత్రా రచన గ్రంథం ఇదే. 1873-74లో భారతదేశం నుంచి కొందరు వ్యాపారులు లండన్ వెళుతుండగా వారితో పాటు జానకమ్మ, రాఘవయ్య దంపతులు కూడా ఇంగ్లాండ్ వెళ్ళారు. జానకమ్మ తెలుగులో రాసుకున్న తన యాత్రానుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో తనే ఆంగ్లంలోకి అనువదించి 1876లో ప్రచురించారు. 146 సంవత్సరాల తర్వాత కాళిదాసు పురుషోత్తం ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3. తెలుగులో తొలి యాత్ర గ్రంథం జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. నెక్స్ట్ 1. వ్యక్తులను సాంఘికీకరణం చేయడంలో ప్రసార మాధ్యమాలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, సెల్ ఫోన్, చలనచిత్రాలు, ఇంటర్నెట్ వ్యక్తులకు వివిధ దేశాల సాంస్కృతిక అంశాలు, జీవన విధానాలు, అలవాట్లు, సంప్రదాయాలతో పాటు సమాజంలోని మార్పులను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ సామాజిక వికాసానికి తోడ్పడుతున్నాయి. ఖగోళ ఉపగ్రహ సాంకేతికత ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చివేసింది. అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో ప్రజలు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటారు. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోవడం అంటే ఆన్సర్ ఆప్షన్ 2. ప్రపంచంలో ఏం జరిగినా క్షణంలో అందరికీ తెలియడం. నెక్స్ట్ 1. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు. జొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నట్టి యూరు జొరకుము సుమతి. ఈ పద్యం ఆధారంగా సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2. అప్పిచ్చువాడే వైద్యుడు అనేది సరికాదు. నెక్స్ట్ 1. మధుర భాషితములు మాణక్యముల వోలే శృతినలంకరించి మతి వసించు. మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరమిత్ర. పై పద్యంలో చెవి అనే అర్థం వచ్చే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4. శృతి. నెక్స్ట్ 1. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఈ వాక్యంలో ఉపమా వాచకానికి సంబంధించిన పదం ఏది? ఇందులో ఉపమా వాచకం ఆప్షన్ 2 వలే. నెక్స్ట్ 1. పాపం, దురితం ఈ పదాలకు సరైన పర్యాయ పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2. అగము అనే పదానికి పర్యాయ పదాలు పాపం, దురితం. నెక్స్ట్ 1. సుభాషితాలు పాఠ్యాంశ ఇతివృత్తం. సుభాషితాలు అనే పాఠ్యాంశ ఇతివృత్తం ఆప్షన్ 4. నైతిక విలువలు. నెక్స్ట్ 1. సేద్యం, వాణిజ్యం పదాలకు సరైన నానార్థ పదం. ఆన్సర్ ఆప్షన్ 1. అనృతం. నెక్స్ట్ 1. చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2. సముద్రం. నెక్స్ట్ 1. అక్షరం గుండ్రంగా ఉంది. గీత గీసిన పదానికి వికృతి. ఆన్సర్ ఆప్షన్ 4. అక్కరం. నెక్స్ట్ 1. కాలధర్మం చెందు అనే జాతీయానికి అర్థం ఏమిటి? కాలధర్మం చెందు అనే జాతీయానికి అర్థము ఆప్షన్ 1. మరణించడం. నెక్స్ట్ 1. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3. సామెత. నెక్స్ట్ 1. తల్లి ప్రేమను గొప్పతనాన్ని తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ ఒడి.
నెక్స్ట్ వన్ ఊరంతటికి ఒకటే దుప్పటి. ఇది ఒక ఊరంతటికి ఒకటే దుప్పటి అనేది పొడుపు కథ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నేటి కాలంలో యువత నీతి నియమాలకు తిలోదకాలు ఇస్తోంది. గీత గీసిన పదం ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ 3 గుణసంధి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదం? ఆన్సర్ ఆప్షన్ 2 అనురూపం. నెక్స్ట్ వన్ తత్పరత పదానికి అర్థం. తత్పరత అంటే అర్థము ఆప్షన్ 1 ఆసక్తి. నెక్స్ట్ వన్ గీత చదువుతూ రాస్తున్నది. ఏ వాక్యం? ఇక్కడ తూ అనేటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది శత్రార్థకం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అందరూ పద్యం చదవండి. ఏ వాక్యం? అందరూ పద్యం చదవండి అనేది విద్యార్థక వాక్యం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తొలి తెలుగు ప్రబంధం ఏది? తొలి తెలుగు ప్రబంధం ఆప్షన్ 1 మను చరిత్ర. నెక్స్ట్ వన్ చిన్న కథ కొన్ని పాత్రలు పరిమిత పద్యాలు ఉన్న రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యం. అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ వన్ దిగులుంబాపి పినాక పానికొక సందేశంబు నందింతువా. ఈ పద్య పాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మత్తేబం. నెక్స్ట్ వన్ శ్రీకృష్ణుడికి శౌరి అనే పేరు ఇలా వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2 శూరుని మనవడు కాబట్టి శ్రీకృష్ణుడికి శౌరి అనేటువంటి పేరు వచ్చింది. నెక్స్ట్ వన్ అత్యంత సంధి పదంలోని పూర్వస్వరం ఏది? దీన్ని మనం అతి ప్లస్ అంత అని విడదీస్తాము. ఇందులో పూర్వస్వరం అంటే ఇక్కడ తీలో ఈ అనేది ఉంటుంది కాబట్టి పూర్వస్వరము ఆప్షన్ 3 ఈ. నెక్స్ట్ వన్ నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. ఈ వాక్యానికి పరోక్ష కథనం. ఆన్సర్ ఆప్షన్ 2 తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అన్నది. నెక్స్ట్ వన్ వాకలహము సమాసం పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్ క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగక. నెక్స్ట్ వన్ మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు. ఈ వాక్యంలోని అలంకారం? ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యానుప్రాస అలంకారం. సో ఒక వాక్యంలో ఒకే హల్లు అనేది అనేక సార్లు రిపీట్ అయితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ దా అనేటువంటి హల్లు అనేది ఎక్కువసార్లు రిపీట్ అయ్యిందండి. సో ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా ఏర్పడేటప్పుడు కలిగే మార్పు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపవాక్యాల్లో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.